కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరికారు. కాంగ్రెస్ పార్టీని ఒక పరాన్నజీవిగా ఆయన అభివర్ణించారు. ప్రజలనే కాదు తన మిత్ర పక్షాలను కూడా ద్రోహం చేస్తోందని కాంగ్రెస్ పై ఆయన నిప్పులు చెరికారు. అలాగే కాంగ్రెస్ పేరు వినగానే అందరికీ కుంభకోణాలు గుర్తుకు వస్తాయన్నారు. ఈ కారణంతోనే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయతను కోల్పోయిందన్నారు. తాజాగా బెంగళూరులో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి దేశ ప్రయోజనాలు ఏమాత్రం పట్టవని ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీది అంతా ద్రోహ చరిత్ర అని ఆయన మండిపడ్డారు. అంతేకాదు దేశంలోని అనేక ప్రాంతీయ పార్టీల పునాదులపై ఆధారపడి కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగిస్తోందని ఆయన దుయ్యబట్టారు. రాజకీయాల్లో సొంతంగా మనుగడ సాగించే స్థితిని కాంగ్రెస్ కోల్పోయి చాలా కాలమైందన్నారు ఆయన. ఈ సందర్భంగా కాంగ్రెస్ ను ఒక పరాన్నజీవిగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. బెంగళూరులో తాజాగా జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అంతేకాదు తన మిత్రపక్షాలనే కాదు దేశ ప్రజలను కూడా హస్తం పార్టీ మోసం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఘాటు ఆరోపణలు చేశారు. దేశ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయత కోల్పోయి చాలా కాలమైందన్నారు. అయితే ఇలా ప్రజల నమ్మకం కోల్పోవడం కాంగ్రెస్ పార్టీ స్వయం కృతాపరాధమని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. గతంలో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేదన్నారు. అయితే పేలవమైన పాలన కారణంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకుందన్నారు. అంతేకాదు ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇవ్వడం కాంగ్రెస్ కు అలవాటుగా మారిందన్నారు. అయితే ఈ విషయాన్ని దేశ ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయత కోల్పోవడానికి ఇదొక ప్రధాన కారణమన్నారు ఆయన. కాగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలో ఉన్నా 2 అధికార కూటములుంటాయన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అంతేకాదు సదరు 2 అధికార కూటములను వెనక నుంచే కాంగ్రెస్ పార్టీ హైకమాండే ప్రోత్సహిస్తుందని ఆయన వెల్లడించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అనగానే అధికారం కోసం కొట్లాడే నాయకులే అందరికీ గుర్తుకొస్తుంటారని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ అనగానే ఒక విధమైన ఏవగింపు కలుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు ఈ రాష్ట్రంలోనైనా కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక్కసారి మాత్రమే అధికారంలోకి రాగలదన్నారు. ప్రజలు నమ్మి అధికారం ఇస్తే 5 ఏళ్ల కాలాన్ని కొట్లాటతోనే పరస్పర ఆరోపణలతోనూ కాలం గడపడం కాంగ్రెస్ నాయకులకు అలవాటుగా మారిందని ఆయన ఘాటు ఆరోపణలు చేశారు. దీంతో ఎక్కడా రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం లేదన్నారు. ఈ సందర్భంగా మరోవైపు భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాల్లో వరుసగా 3 సార్లు అధికారంలోకొచ్చిన ఉదంతాలు అనేక ఉన్నాయన్నారు. తాజాగా ఈశాన్య రాష్ట్రమైన అసోంలో బీజేపీ వరుసగా 3వ అధికారంలోకి వచ్చిన ఉదంతాన్ని ఆయన ప్రస్తావించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకే ప్రజలు బీజేపీని వరుసగా 3 సార్లు ఎన్నుకుంటున్నారని ఆయన వెల్లడించారు. అంతేకాదు 2024 హర్యానా ఎన్నికల్లో కూడా బీజేపీ హ్యాట్రిక్ కొట్టిన సంగతిని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ అంటేనే అబద్ధాలని సామాన్య ప్రజలు అనుకునే స్థాయికి ఆ పార్టీ దిగజారిపోయిందని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు కాంగ్రెస్ అనే పుస్తకంలో సుపరిపాలన అనే అధ్యాయమే లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. నమ్మిన ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ కు తెలిసిన విద్య అని ఆయన ఘాటు ఆరోపణలు చేశారు. కాగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అంటేనే వ్యతిరేక భావం నెలకొందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ నేపథ్యంలో కొన్ని దశాబ్దాల పాటు దేశ రాజకీయాలను శాసించిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ కేవలం హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైందన్నారు. అంతేకాదు ఈ 3 కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ పాలనా వైఫల్యాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. అంతేకాదు ఆయా రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్నాయన్నారు. ఈ సందర్భంగా తమిళనాడు రాజకీయాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ డీఎంకే కూటమిలో కాంగ్రెస్ పార్టీ ఉన్న సంగతి అందరికీ తెలిసిందేనన్నారు. అయితే డీఎంకేకు మాట మాత్రం కూడా చెప్పకుండా విజయ్కి మద్దతివ్వడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చిన ఘటనను యావత్ దేశం గమనించిందన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీతో డీఎంకే తెగదెంపులు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. కాగా వరుస ఓటములతో తీవ్ర నిరాశకు గురైన కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగబద్ధ సంస్థలపై నిరాధార ఆరోపణలు చేస్తోందన్నారు. ప్రధానంగా ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను ఆయన ప్రస్తావించారు. కాగా 2024 లోక్సభ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ఓట్ల చోరీ అంటూ రాహుల్ గాంధీ కొత్త పల్లవిని అందుకున్నారని ఆయన ఆరోపించారు. అయితే రాహుల్ గాంధీ ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు పట్టించుకోవడం మానేశారని ఆయన వెల్లడించారు.
అలాగే తాజాగా కేరళలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఆయన ప్రస్తావించారు. అయితే ముఖ్యమంత్రి ఎవరన్న విషయమై ఇప్పటి వరకు కాంగ్రెస్ హైకమాండ్ ఒక నిర్ణయానికి రాలేకపోయిందన్నారు. మొదట 2.5 సంవత్సరాలు ఫలానా నాయకుడు ముఖ్యమంత్రి అనే విధానాన్ని పాటించాలా లేక ఏదో ఒక ముఖ్యమంత్రి అనే విధానాన్ని పాటించాలా అనే సందిగ్ధంలో కాంగ్రెస్ పార్టీ ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. ఏదేమైనా కాంగ్రెస్ కుంభకోణాల రాజకీయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.